ఎస్ఐ బ్రదర్స్ క్రైమ్ స్టోరీ. మహిళను నమ్మించి 1.82 కోట్ల మోసం. ఇద్దరు ఎస్ఐలు సహా వారి తండ్రిపై కేసు నమోదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి ఘటన. ఏం చేసిర్రు పోలీసులు? మహిళను నమ్మించిరట. 1.82 కోట్లు అంటే 1,82,00,000 మోసం జరిగింది. ఇగో ఇది స్టోరీ. వ్యాపారంలో భారీ లాభాలంటూ కుచ్చుటోపి. పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు. ఇద్దరు ఎస్ఐలు సహా వారి తండ్రిపై కేసు నమోదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి ఘటన. సమాజంలో నేరాలను అరికట్టి బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులే దారి తెప్పారు. ఎస్ఐలుగా పనిచేస్తున్న అన్నదమ్ములు ఒక మహిళకు అధిక లాభాల ఆశ చూపి కోట్లాది రూపాయలు కాజేసి చివరికి ముఖం చాటేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపుతుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన బుక్యా కుమారి అనే ఓ మహిళకు 2023లో భద్రాచలంలో ఎస్ఐగా పనిచేసిన మహేష్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను చెప్పిన వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే 35% వరకు అధిక లాభాలు వస్తాయని మహేష్ ఆమెను నమ్మించాడు. నమ్మించడానికి తన సోదరుడు ఖమ్మంకు చెందిన మరో ఎస్ఐ రాణా ప్రతాప్ను కూడా రంగంలోకి దింపాడు. వీరిద్దరు మాటలు నమ్మిన సదరు మహిళ విడతల వారీగా సుమారు 1.82 కోట్లను పెట్టుబడిగా వారికి అందజేసింది. ఈ వ్యవహారంలో ఎస్ఐల తండ్రి చంద్రయ్య కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తుంది. అబ్బా, అది ఇద్దరు అన్నాములు ఎస్ఐలా? ఎంత సిగ్గు తప్పిన పాడు కావాలి వీళ్ళు కిషన్ పని చేసారు. నేను ధర్మాన్ని కాపాడతాము, సత్యాన్ని బతికిస్తాము, న్యాయాన్ని రక్షిస్తాము అన్న ఈ కోయిలాగలు ఎందుకు సిగ్గు తప్పి లజ్జ తప్పి ఈ పని చేసిర్రు? చేసిరుగా. ఇప్పుడు ఇద్దరు కలిసి 2 కోట్లు సంపాదించలేకపోదురా? మీరు మంచిగా ఏమైనా చేసుకుంటే లజ్జ సిగ్గులు ఉండాలి. పెట్టుబడి పెట్టిన కొంతకాలం తర్వాత లాభాల మాట దేవుడెరుగు. తనకి ఇవ్వాలని కుమారి వారిని కోరగా దాటవేస్తూ వచ్చారు. బాధితులు గట్టిగా నిలదీయడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసు అధికారులు కావడంతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన డబ్బు తిరిగి రాకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు సోమవారం తన వద్ద ఉన్న ఆధారాలతో బుర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులైన ఎస్ఐ మహేష్, ఎస్ఐ రాణా ప్రతాప్ చంద్రయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడడం స్థానికంగా సంచలనంగా మారింది. అయితే ఇంకొక విషయము, అయితే పోలీసు వాళ్ళు ఇటువంటి మోసాలు చేసినప్పుడు భయపడకుండా కూర్చునే దానికంటే మీరు వేరే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే ఈ బాధితులు మళ్ళా పై ఆఫీసర్ దగ్గరికి పోతే వీళ్ళు తీసుకోలేదన్న బదనాం అవుతుంది. మళ్ళీ వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి, వీళ్ళు కేసులు గిట్ట తీసుకోకుంటే. అందుకోసం పోలీసు వాళ్ళు ఎక్కడైనా అవినీతి చేస్తే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు ఎమ్మటే యాక్షన్ తీసుకుంటారు. ఇంకోటి ఉంటుందనగా, ఇప్పుడు ఈ పోలీసుల మీద కేసు పెట్టేందుకు ఆడ ఏదో బీఆర్కే భవన్లో ఏదో ఉంటుందనగా ఆఫీసు. బీఆర్కే భవన్లో కాదు, ఏ పోలీస్ ఏదో ఉంటుందనగా పోలీస్ స్టేషన్లో కూడా పెట్టవచ్చు. అంతేనా? అదే పోలీస్ స్టేషన్లో కూడా పెట్టవచ్చు. ఆయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో కూడా పెట్టవచ్చు. అంతేనా? ఎక్కడైనా పెట్టవచ్చు. అంటే తీసుకోవాలి వాళ్ళు. తీసుకోకుంటే నువ్వు ఆన్లైన్లో కూడా కంప్లైంట్ పంపించవచ్చు. అంటే చెయ్యాలి అంతా. ఎంత మోసం! వీళ్ళు న్యాయం చెప్పాల్సిన నోరు గిట్టరానే. ఏది చేతలు ఈ చేతలు. ఇప్పుడు ఇగో మచ్చ తెచ్చిండు. ఇప్పుడు ఈ వ్యవస్థకే మచ్చ తెచ్చిండు. వ్యవస్థకు మచ్చ తెచ్చిండు అని ఏం లేదు, కానీ ఆల్రెడీ వ్యవస్థకు మచ్చ ఉన్నది. కానీ మచ్చ ఇంకా పెద్ద మచ్చ, ఇంకా పెద్ద మచ్చ తెచ్చిండు. సంపాదించుకోలేరా నీ నిజంగా పగలగాలు కాకపోతే? బతుకులు కదా భూమి మీద. ఇక్కడ చూడు, మహిళా సర్పంచ్ ఆత్మహత్య యత్నమట. ఎట్లా? పంచాయతీ కార్యదర్శి వేధింపుల వల్లనే ఆరోపణ. సర్పంచ్ కార్యదర్శి అతను కూడా పంచాయతీ అయిందా? మహిళా సర్పంచ్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఇందుకు పంచాయతీ కార్యదర్శి వేధింపులే కారణమని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి కథనం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ జర్పుల సరితను 3-4 నెలలుగా పంచాయతీ కార్యదర్శి వేధిస్తున్నాడు. తనకు బదులుగా తన భర్త వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారని, ఇది ఇలానే కొనసాగితే వార్డు మెంబర్ల ఫిర్యాదుతో పదవి నుంచి తొలగిస్తామని భయపెడుతున్నాడని ఆమె ఆరోపించింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో సర్పంచ్కి సంబంధం లేకపోయినా కూలీలను ఎంపిక చేయిస్తున్నారని పేర్కొన్నారు. కూలీలతో సర్పంచ్ నిజంగా విలేజ్ కార్యదర్శికి కొన్ని తొలగియాలి. చాలా గ్రామాలలో కూడా ఈ కార్యదర్శులు
బలుపుతోని అహంకారంతోని పనులు చేస్తున్నారు. ఉమ్. ప్రజలకు కూడా అందాల్సిన పథకాలకు కూడా రుబాబుగా లంచాలు అడుగుతున్నారు. ఇటువంటి కార్యదర్శుల మీద ఎక్కడైనా ఉంటే కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే వాళ్ళకి నచ్చే ఏసీబీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయరి, దొరికించుకుంటారు, తీసుకుపోతారు, కుసబెడతారు, ఆయనను ఉద్యోగంలోకి వెళ్ళి బీకేశారు. భయపడాల్సిన పని లేదు. జీతగాడు, గ్రామానికి ఒక జీతగాడు కాదా మరి? ఖచ్చితంగా జీతగాడే కాబట్టి పని చేయించుకోవాలి. కానీ ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈమె కూడా తిక్కలది ఉన్నట్టుంది, పోయి గోళీలు వేసుకున్నాడు ఎందుకు? ప్రజలతోనే ఎన్నుకోబడ్డది, ఒక ప్రజాప్రతినిధి అన్నట్టే. ఎన్నుకోబడ్డామే ప్రజలు మేము అండగా ఓట్లేసి ఇవన్నీ గెలిపిస్తే గోళీలు వేసుకుంటుందా తిక్కలది కాకపోతే? ధైర్యం లేదా పొలకు? వాడు ఏదో తప్పు చేసిన దొరకబట్టుకొని మొత్తం బడాలని చెప్పి చెట్టు కట్టేసి పోలీస్ స్టేషన్ పట్టించేదానికి ఒక సర్పంచ్ తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ఆ పొలకు ధైర్యం లేక పాపం వెనక ముందు అవుతుంది. అందుకనే ఆడాట వేధిస్తుండు.